హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను వల్ల మీకైతే ఓరియో ఐస్ క్రీమ్ అండి. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అయితే. ఓరియో బిస్కెట్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ ఐస్ క్రీమ్ తప్పకుండా ఇష్టపడుతూ అంటారు, అంత బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఓరియో ఐస్ క్రీమ్. ఫుల్ వీడియో చూడండి. నేనైతే 2 బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకున్నా అండి ఓరియో. అలాగే ఒక మిల్క్ పౌడర్ది ఎవ్రీడే 10 రూపీస్ది తీసేసుకొని, నేను ఇవి బిస్కెట్స్ అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలాగా చేసుకుంటున్నా అండి. అవసరమైతే ఒకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు, ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. లేదు మధ్య మధ్యలో తగులుతూ కావాలనుకుంటే మటుకు ఇలా చిన్నగా ముక్కల్లాగా చేసేసుకోండి. ఇది మీ ఇష్టం అండి. నేనైతే కొంచెం చిన్న ముక్కలాగానే చేసేసుకుంటున్నా. ఇలా చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్యాకెట్. తర్వాత ఒక 1/2 కప్పు విప్డ్ క్రీమ్ అండి. దీన్ని ఇలా బీట్ చేసేసుకోవాలి ఒక 2-3 మినిట్స్, కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఆల్రెడీ నా ఛానల్లో ఓరియో తోటి చేసిన కేక్ కూడా ఉందండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్ అండి కండెన్స్డ్ మిల్క్ వేసేసుకోవాలి. అలాగే మిల్క్ పౌడర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే ఒక 1/4 కప్పు కాగబెట్టేసుకున్న పాలు పోసేసుకోవాలండి. కొంచెం చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసేసుకుంటున్నా, ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్ మంచిగా తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ వేసేసుకొని ఇంకాసేపు బీట్ చేసేసుకోవాలి. నేను మధ్య మధ్యలో కొంచెం ఓరియోవి వేసేసుకుంటున్నా అండి. ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బీట్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. మిగిలిన ఓరియోనైతే నేను ఇలా మొత్తం క్రష్ లాగా చేసేసుకుంటున్నా. కొంచెం లేదు పైన ఇట్లా డెకరేషన్ పార్ట్ లాగా కావాలనుకుంటే పీసెస్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. నేను నార్మల్ బౌల్ తీసేసుకొని అందులోకి ఫస్ట్ కింద కొంచెం వేసేసుకుంటున్నా అండి, కింద కూడా తగిలితే బాగుంటుందని. ఓన్లీ పైన వేసేసుకుంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు పైననే వస్తూ ఉంటుంది, అందుకోసం మధ్యలో అనేసి వేసేసుకున్నా. ఇలా వేసేసుకొని మధ్యలో మళ్ళీ కొంచెం వేసేసుకున్నా. తింటా అంటే మధ్య మధ్యలో తగులితే బాగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదండి, చాకో చిప్స్, అవి ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయి. లేదు అంటే తినేటప్పుడు పైన వేసేసుకున్నా బాగానే ఉంటాయి. ఇంకా మన ఇంట్లో ఏముంటే అవి వేసేసుకోవచ్చండి, చాకో చిప్స్ లాంటివి. సో నేను మిగిలిందంతా ఇలా వేసేసుకొని ఒక 8 గంటలన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి మినిమము. మంచి ఫ్లేవర్లు తెలుస్తూ చాలా బాగుంటుంది. అంతే అండి, ఐస్ క్రీమ్ రెడీ. ఇలా గరిటెతోటి అనేసుకుంటే సరిపోతుందండి. లేదు అనుకుంటే ఒకసారి రావట్లేదు కరెక్ట్ అనుకుంటే ఒకసారి వాటర్లో ఇలా అనేసుకొని గరిటెను తీసేసుకుంటే ఈజీగా వస్తుంది. పైన డెకరేషన్ ఏదైనా వేసేసుకోవచ్చు. అంతే, ఐస్ క్రీమ్ రెడీ.